సమస్త ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. బోలో యేసు మహారాజు की जय. आने वाला खुदा मसीह की जय. మన యేసు స్వామికి జై. స్తోత్రం 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 స్తోత్రం. స్వరాలెత్తి ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నరులు నాకేమి చేయగలరు, నరులు నాకేమి చేయగలరు, యెహోవా సహకారి నేను భయపడను, యెహోవా సహకారి నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు, నరులు నాకేమి చేయగలరు, యెహోవా సహకారి నేను భయపడను, యెహోవా సహకారి నేను భయపడను. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిరంతరం. యెహోవా దయాళుడు. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే కలుగునుగాక. ప్రభు మనల్ని ప్రేమించి దేవుడిచ్చిన నూతన దినాన్ని వారాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిద్దామండి. ఉదయకాల కృప మీకు కలుగునుగాక, ఉదయకాల కృప మీకు కలుగునుగాక. హల్లెలూయా. ఉదయకాల అరుణోదయ ప్రార్థన ప్రభువును ఎదుర్కొనుగాక. మరి ఉదయకాల కృపతో మనల్ని అందరూ నా ప్రభు ఆశీర్వదించి రోజంతా కృప చేత నడిపించునుగాక. కృప చేత బ్రతికించాడు, ఆయన కృప చాలును. నీ కృప ఆకాశము కంటే జీవము కంటే ఉన్నతమైనది, ఉన్నతమైనది. హల్లెలూయా. అందరు ప్రభువును స్తుతించండి. ఈరోజు ప్రయాణం చేస్తున్న వారిని బట్టి, అలాగే ఉద్యోగాలు వెళ్తున్న వారిని బట్టి, వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి ప్రభు స్తుతిద్దామండి. అధిక లాభాలు, చక్కటి ప్రయాణ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ రోజంతా మీ చేతి పనులను ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను, నా దేవుని ప్రియులను ఆశీర్వదించునుగాక. మీ అందరికీ దేవుని కృప అనుగ్రహం సమృద్ధిగా ఉండునుగాక, ఉండునుగాక. అలాగే మరి సంతానం లేకుండా బాధపడుతున్న వారి విషయంలో కూడా దేవుడు మరి సహాయం చేసి ఆశీర్వదించునుగాక. అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు చక్కటి సంబంధాల విషయంలో కుదుర్చునుగాక, కుదుర్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మంచి జీవిత భాగస్వాములు నా ప్రభు దయచేయునుగాక. అలాగే మరి భారతదేశాన్ని బట్టి, పాలకులను బట్టి, దేశంలో జరుగుతున్న దేవుని సేవను బట్టి మరి సోషల్ మీడియా ద్వారా మరి ఏమాత్రము కూడా దేవునికి అవమానం కలగకుండా ఉన్నట్లుగా ఈ కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రభు నామం మాత్రమే, ఆయన పరిశుద్ధ నామం మాత్రమే మహిమపరచబడినట్లుగా ప్రతి మరి తక్కువ చేస్తూ వస్తున్న ప్రతి మరి ప్రభువుకు వ్యతిరేకమైన అన్నీ కూడా యేసు నామంలో నా ప్రభు వాటిని తొలగించునుగాక. ఆయనకే మహిమ కలుగునుగాక. సంస్థలను బట్టి, అనాథాశ్రయాలు, స్కూల్స్, కాలేజెస్, సంఘాలను బట్టి, సేవకులను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచయలను బట్టి, మమ్మలను బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, సంఘాన్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యం మరి చూద్దామండి. అరుణోదయ ప్రార్థనలో వాక్యాన్ని మనం చూద్దాము. డైలీ బ్రెడ్, డైలీ బ్రెడ్. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, వాక్యాన్ని చూద్దాము. అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా 118వ కీర్తన
6వ చరణాన్ని చదువుతాను. 6వ చరణం 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఇందాకే మనం పాడాం కదా పాట, నరులు నాకేమి చేయగలరు. ఏం చేస్తారని మనుషులు? దేవుడు మన పక్షాన ఉన్నారు కదా, భయపెట్టిస్తారు కదా, మామూలుగా భయపెట్టించలేదు. ఎవరిని చాలాసార్లు చెప్పా కదా, చాలాసార్లు చెప్పా. ఎవరిని మరి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడ్డాయి కదా, బెదిరిస్తా ఉన్నారు. హోరోనీయుడైన నెహెమ్యా 2:10 హోరోనీయుడైన సన్బలటును అమోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమము కలుగజేయకుడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. ఇక్కడ నెహెమ్యా యెరూషలేమును గూర్చిన దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. ఏమండి, ఇక్కడ వీరున్నారు కదండి, వీళ్ళందరూ కూడా మరి 4వ అధ్యాయంలో కూడా ఉంటారు. 4వ అధ్యాయం కూడా మరి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎవరండి వీరు? నరులు కదా, మనుషులు. పూర్తి చదివించేవాడిని కానీ మరి సమయం లేదు కాబట్టి, మరి దేవుడు మరి దేవుని కరుణాహస్తం తోడుగా ఉంది కదా. దేవుని కరుణాహస్తం తోడుగా ఉన్నప్పుడు ఏ నరమాత్రుడు మనను ఏం చేయగలడండి? ఏమీ చేయలేడు. ఏం చేయగలడండి? ఏం చేయలేరు. ఎవడు ఏం చేయలేదు. మనల్ని ఎవడేమి చేయడు, నేరడు కూడా. ఏ ఒక్కడ హాని చేయనేరు. హాని చేయాలని చూస్తారు వీళ్ళు. నెహెమ్యాను అతని బృందాన్ని, అక్కడ ఉన్నవారిని, గోడలు ప్రకారములను కట్టిస్తూ నిర్మిస్తున్నప్పుడే అనేకమైన బెదిరింపులు, అనేకమైనటువంటి మరి ఏంటండి బాధ పెట్టే మాటలు, ఇబ్బంది కలిగించే మాటలు, నెహెమ్యాను చంపాలని చూశారు కదా. నెహెమ్యాను మట్టు పెట్టాలని, నెహెమ్యాను ఇబ్బంది పెట్టాలని ఎన్ని ఆటంకాలు, నరులు కదా, సన్బల్లటు, టోబియా, గేషం వీళ్ళందరూ మరి ఆటంకపరిచారు కానీ పని మరి ఆగిపోయిందా అండి? ఆగిపోలేదు. దేవుడు తోడుగా ఉన్నాడు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు తోడుగా, యెహోవా మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మనతో ఉండగా పనులు పూనుకోండి. మీరు ఆరంభించండి పనులు. ఆటంకాలు వస్తున్నాయి అయ్యా, మరి ఇబ్బందులు వస్తున్నాయి. మనుషులు మా మీద మరి అనవసరంగా బురద జల్లుతున్నారు, అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, గేలి చేస్తున్నారు అని అంటున్నారా? అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఆరంభించండి. దేవుడు మీ పక్షమున ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో బెదిరింపులు వస్తాయి, ఎన్నో మరి మిమ్మల్ని ఆటంకపరుస్తూ ఉంటారు. డోంట్ కేర్. నరులండి, నరులు వారు. మీరు గొప్పగా ఉన్నా కష్టమే, పేదరికంలో ఉన్నా కష్టమే. పేదరికంలో ఉంటే ఏంటి ఇంకా మీకు సొంత ఇల్లు లేదా అని అంటారు. సరే అని నోరు కొట్టుకొని, కడుపు కట్టుకొని మరి ఓ 5 ఏళ్ళ తర్వాత కొంత డబ్బు పోగు చేసుకొని ఇంటిని ఆరంభిద్దామనే టైంలో ఇల్లు కడతారంటనా? అసూయ. ఏంటండి? అసూయ. ఆ మనుషులు ఏ నాలుకైతే పలికిందో ఏంటి, ఇంకా పేదరికంలో ఉన్న సొంత ఇల్లు కూడా లేదా అని అన్న నాలుకే మరలా ఏముంటుంది? 5 ఏళ్ళ తర్వాత
సొంతిల్లు కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే అబ్బా గొప్పలైపోయారా, బాగుపడిపోయారా, అసూయ ఆటంకపరుస్తారు. సొంత వారే మనసుని కొందరు ఆటంకపరుస్తూ ఉంటారు. కానీ ఒక సేవకుడిగా ప్రకటిస్తున్నాను, ఉదయకాల సమయంలో మీరు ఆరంభించండి. నీ శత్రువులను, నిన్ను తృణీకరించిన వారే నీ పాదాల మీద పడతారు. యెషయా గ్రంథంలో ఉంటుంది ఈ మాట. నిన్ను తృణీకరించిన వారు నీ పాదాల మీదకి వస్తారు. ఏ నాలుక అయితే ఏమండి లేనప్పుడు ఓ రకంగా, పేదరికంలో ఉన్న ఓ రకంగా మాట్లాడుద్ది ఆ నాలుక, కొందరి నాలుక. గొప్పోలవుతే అసూయపడే నాలుక, అసూయపడే హృదయం. భయపడమాకండి, మీరు దేవునిలో ఉన్నారు. హల్లెలూయా, మీరు దేవునిలో ఉన్నారు. ఫలించడము దేవుని చిత్తము. దేవుని కృప మీ అందరికీ తోడైనగాక. ఏ నరుడు ఎవరు కూడా మిమ్మల్ని హాని చేయకుందురుగాక. నెహెమ్యాతో ఉన్నట్టుగా దేవుని కరుణ హస్తము, దేవుడు తోడుగా ఉన్నట్టుగా మీకు కూడా తోడుగా ఉండి మిమ్మలను జయప్రదంగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడుగా నాయనా నీకు స్తోత్రములు. కార్యాలు చేయవాడువు ప్రభు, మీరు మా పక్షం ఉండే మాకు విరోధి ఎవరు? మీరు మాతో ఉండగా ప్రభు, మాకు మరి శత్రువుగా ఉన్న ఆ శత్రువు పనులు ఏమాత్రం కూడా మరి సాగవు కదా, ఎందుకంటే మీరు మాతో ఉన్నారు. అయ్యా, ప్రియులను దీవించి వారు పూనుకున్న పనులన్నీ పూర్తి అవునగాక. సన్బల్ట్, టోబియా, గేషము లాంటి ఆత్మలు యేసు నామములో కాల్చివేయండి. కృప చూపమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. అందరి వందనాలండి.